వ్యాపారం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల పాలన, అంతకుముందు పాలన, దాని ముందు పాలన ఇయన్నీ ఎలా ఉన్నాయంటారు? ప్రజెంట్ నేను గత ఇన్ని టర్మ్స్ నుంచి చాలా మంది సీఎంలు చూశాను. ఈ సీఎం మాత్రం మన జగన్ గారు మాత్రం చాలా అభివృద్ధికరంగా ఉన్నాయి. పేదలకి చెప్పండి. తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు ఎక్కువ జరిగినాయి. ఎలాగా అమ్మఒడి కనుక, తర్వాత హెల్త్ పరంగా, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా పేదలకి ఈ సమయంలో కొన్ని వసతులు కల్పించే విషయంలో మాత్రం జగన్ గారు మాత్రం చాలా బాగా చేశారు. ఈ విషయంలో అయితే మన జగన్ గారు మాత్రం చాలా బాగా చేశారు. కానీ కొంతమంది ఏంటంటే బ్యాడ్ ప్రచారం కూడా చేస్తున్నారు. అలాగే ఉంటారు కదండి ఇప్పటికప్పుడు. ఇప్పుడు నా షాప్ దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. రోజుకి 100 మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరూ కూడా ఈ జగన్ గారి పాలన బాగుందనే చెప్పారు తప్ప మిగతా జగన్ గారి పాలన ఎలా ఉందని కనుక్కుంటారు. నేను చాలా మంది అడుగుతూ ఉంటాను, జగన్ గారి పాలన బాగుంది, వృద్ధుల పరంగా మరీ ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుందన్నమాట. ప్రత్యేకించి ఒకప్పుడు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ వెళ్ళాలంటే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఒక్కొక్క తిరిగినట్టు తిరిగేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ అలా అప్లై చేసుకుంటే 3 days లో బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. రేషన్ కార్డుల దగ్గర నుంచి ఈ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందారు? నేను లబ్ధి అంటే నాకు చాలా రకరకాలుగా లబ్ధి పొందాను. ఏంటంటారు? ఏమంటారండి, వాలంటీర్ పరంగా మా ఎప్పటి నుంచో ఈ పార్టీ నమ్ముకున్నందుకు వాలంటీర్ మా సిస్టర్ ఉంది. అలాగే మా అమ్మగారికి చేయూత అందుతుంది. మా మిస్సెస్ ఏమో డ్వాక్రాలో ఉంది. ఇవన్నీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేశారు. మరి ఇంకంతకన్నా మించి మేము రుణం అంటే ఇంకేముంటదండి. ప్రతి ఇంట్లో ఇలాగ డబ్బులు పంచుకుంటూ పోతే రేపు పొద్దున అభివృద్ధి ఉండదు, పిల్లలకి డెవలప్మెంట్ ఉండదు, రేపు వచ్చే ఫ్యూచర్ ఉండదు అంటారు. దీన్ని ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఎప్పుడు కూడా మనం ఏ రాజకీయ అడిగినా సరే అప్పు చేయకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేయలేడు. అలాగని పెట్టకుండా ఎవరు కూడా జనం మైండ్లోకి వెళ్ళలేరు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం కనిపించకుండా ఎంత పోతున్నామని పట్టించుకోం. కనిపించేలాగా రూపాయి ఇస్తే చాలు దేవుడు అంటారు. అలాగా మాకు కనిపించేలాగా పెడుతున్నాడు కాబట్టి అనఫిషియల్గా ఇప్పుడు కొంతమంది చదువుకోలేరు, చదువుకున్న ఉంటారు. చదువుకోలేని వాళ్ళకి ఏం తెలుస్తుంది, పెట్టిదే చూస్తూ ఉంటారు. చదువుకున్నవాడు రాష్ట్రం భవిష్యత్తు ఏమైపోతుందా, నెక్స్ట్ తరం ఏమైపోతుందా అని చూస్తూ ఉంటారు. కానీ లబ్ధి ఎక్కువ కనపడుతుంది జనాభా ఈ డబ్బు పంపకాలు వాటిల్లోని మాత్రం. ఈ విషయంలో మాత్రం చాలా బాగుందండి. మీ ఎమ్మెల్యే ఎవరండి? జక్కంపూడి రాజా గారు. మీ ఎమ్మెల్యే ఈ ఊరికి ఏం చేశారు? ఈ ఊరికి రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత వాటర్ ట్యాంకులు ఎక్కడికక్కడ మా ఏ ఊరు లేని మా నియోజకవర్గంలో మా మండలంలో ప్రత్యేకించి మా శ్రీకృష్ణపట్నం గ్రామంలో 3 పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మించారు. గోదావరికి ట్యాంక్ నిర్మించాడు ఆయన. తర్వాత డ్రైనేజీలు, రోడ్లు అన్ని చాలా బాగా చేశారు మా ఊర్లో. రానున్న 45 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇదే పార్టీని కోరుకున్నారా, మార్పు ఏదని కోరుకున్నారా? ఈ పార్టీ వస్తే ఇంకా బాగుంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరికి ఇల్లు, ఎవరైతే ఇల్లు స్థలం లేదో ఇళ్ల స్థలం ఇచ్చారు. అసలు ఫ్లాట్లు ఇవ్వడం వేరు, డైరెక్ట్ స్థలం ఇవ్వడం వేరు. అందరికి పట్టాలు కూడా ఇచ్చారు. మొన్న జక్కంపూడి రాజా గారి చేతి మీద పట్టాలకు వచ్చినాయి. కాబట్టి ఇంకా మేము ఈ జగన్ గారు వస్తేనే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. 45 రోజుల్లో మీ ఓటు ఎవరు కాదు? జగన్ అన్న తర్వాత ఇంకో జగన్ పట్టుకెళ్ళి ఇంక వేరే ఊరికి ఎలాగేస్తామండి ఇన్ని లబ్ధి పొందిన తర్వాత. ఇక్కడికి ఎవరు వస్తారు? ఇక్కడ రాజా గారు, జక్కంపూడి రాజా గారు. అసలు ఎటువంటి మార్పు ఉండదు.